ఎందుకంటే మనం జాబ్ ట్రైల్ వేసేటప్పుడు డొమైన్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం, దట్స్ వెల్ అండ్ గుడ్, సైబర్ సెక్యూరిటీ అని. సో డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆబ్వియస్ గా లాస్ట్ 5 years లో ట్రెండ్ మనకు అర్థమైంది. బట్ ఆల్వేస్ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే సిటీ కూడా. ఏ సిటీలో మన డొమైన్ కి సంబంధించిన పొజిషన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి, దట్స్ అబ్సల్యూట్లీ మేక్స్ డిఫరెన్స్. మనం ఎంత స్పీడ్ గా జాబ్ కొట్టబోతున్నాం అన్నదానికి ఈ నెంబర్స్ యాక్చువల్గా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో టాప్ 5 cities లో హైదరాబాద్ లేదు, బట్ స్టిల్ హైదరాబాద్ ఆల్సో హాస్ సమ్ గుడ్ నెంబర్స్. ఓకే, సో టాప్ 5 cities లో అయితే హైదరాబాద్ లేదు, బెంగళూరు ఉంది. సో యూ కెన్ సీ ద బెంగళూరు 2020, 2021, 2022. సో ఆ టైంలో ద నెంబర్స్ వాజ్ రియలీ హై. సో ఈవెన్ నేను ట్రైనింగ్ ఇచ్చిన టైంలో కూడా ఆ టైంలో నేను బెంగళూరులోనే ఉన్నాను. ఓకే, సో హాఫ్ ఆఫ్ ద ఫోక్స్ కి యాక్చువల్గా బెంగళూరు లొకేషన్ పెట్టడం, బట్ స్టిల్ బెంగళూరులో తీసుకున్న అదర్ లొకేషన్స్ లో కూడా ఇచ్చారు. బట్ జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి ఇనిషియల్ పోస్టింగ్ డీటెయిల్స్ బెంగళూరులో మేబీ హెడ్ క్వార్టర్స్ ఉండటం వల్ల ఏమో, సో ద నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ కమింగ్ అవుట్ త్రూ సిటీ నేమ్ బెంగళూరు ఇస్ రియలీ మచ్ హైయర్ దాన్ అదర్ సిటీస్. చూడండి, ఢిల్లీ, ముంబై అవన్నీ అట్లీస్ట్ 25% డిఫరెన్స్ ఉంది. బట్ కరోనా టైం అయితే అసలు మిగిలిన కాంపిటేటివ్ లో కూడా లేవు యాక్చువల్గా కరోనా టైంలో. సో బెంగళూరు కంప్లీట్ గా వెళ్ళేసింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ కరోనా తర్వాత అయితే ఒక 25% డిఫరెన్స్ ఉంది. నా ఇఫ్ యూ గైస్ జస్ట్ సీ ఇన్ ద 2024, సో ఢిల్లీ ఇస్ నాట్ రియల్లీ ఇన్ దట్ స్పీడ్. సో పూణే కొంచెం ఆబ్వియస్ గా పిక్ అవుతుంది ఎక్కడ పెట్టినా మనకి. సో పూణే అని చెన్నై ఆబ్వియస్గా నేను లాస్ట్ టైం 2024, 2025 ఫోక్స్ తో మాట్లాడినప్పుడు కూడా మన వాళ్ళతో, సో ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి చెన్నై నుంచి క్లియర్ గా వచ్చే కాల్స్, సో దట్ వీ కెన్ సీ ద నెంబర్స్. ఓకే, so this is the next slide. This is specific about the Hyderabad. Okay, so Hyderabad lo last 5 years trend ela unnani cheppi. So if you guys just see in 2023, 2024, the number is really less. So one thing is very clear, బెంగళూరు తో కంపేర్ చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ ట్రెండ్ మిగిలిన అన్ని సిటీస్ లో కొంచెం ఈక్వల్ గా ఉంది. బట్ బెంగళూరు ఆల్వేస్ దేర్ ఇస్ అట్లీస్ట్ 30% higher potential to take the cybersecurity employees anamata. That's what the the sense we need to understand from these slides. Okay, right. Okay, so the next one, this is specific to cloud security. Why is cloud security came? Okay, so I need to see something else. Okay, this is the slide I need to see. Okay, so మీరు ఇందాక చూసింది లాస్ట్ 5 years 2019 నుంచి 2024 దాకా. సో ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంది 2025. ఓకే, సో 2025 సంబంధించింది ఇది. సో 2025 లో జాబ్ పోస్టింగ్స్ అక్రాస్ ద డొమైన్ ఇది. ఓకే, సైబర్ సెక్యూరిటీ మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఫిగర్స్ మొత్తం ఓవరాల్ ఎంటైర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినవి. ఓకే, బట్ కానీ మనం మీకు లాస్ట్ టైం ఇంట్రడక్షన్ కాల్ అని వెరీ క్లియర్ గా చెప్పాను, సైబర్ సెక్యూరిటీ అంటే ఒక జాబ్ కాదు, ఇట్స్ నాట్ ఏ వన్ టీమ్ కాదు, ఇట్స్ మల్టిపుల్ టీమ్స్, మల్టిపుల్ జాబ్స్ అని. ఓకే, సో మనం ఏది పిక్ చేసుకుంటున్నాం అన్నది వి షుడ్ బి అవేర్. సో బీటెక్ వచ్చేటప్పుడు ఎలా అయితే మనకి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయో, ఈసీ, సిఎస్సి, ఐటీ అని చెప్పి, అలానే సైబర్ సెక్యూరిటీలో కూడా ఇలాగ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి. అక్కడ ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఆల్ అదర్ డొమైన్స్. ఓకే, సో అందువల్ల వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఒక డొమైన్ ని పిక్ చేసుకునేటప్పుడు. సో ఈజ్ దట్ గోయింగ్ టు రియల్లీ గివ్ ద కెరియర్? సో నేను ఎప్పుడు చాలా మందికి చెప్పాను, బట్ నేను రిపీట్ గా చెప్పేది ఒకటే. సో నేను ఏదైతే చెప్పబోతానో దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవర్ జస్ట్ జాబ్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఎవర్ కెరియర్. ఎందుకంటే ఈ రోజు జాబ్ వచ్చినంత మాత్రాన ఏమైపోదు, ఏం చేంజెస్ అవ్వవు. ఓకే, సో కెరియర్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్. ఓకే, ఒక డేతో ఒక జాబ్ తో అయిపోదు. సో స్టిల్ నా దగ్గర నుంచి ఎవరైతే ఓల్డ్ క్యాండిడేట్స్ వెళ్ళారో, దే ఆర్ స్టిల్ ఇన్ కాంటాక్ట్, దే స్టిల్ నీడ్ గైడెన్స్, దే స్టిల్ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్ అనమాట. వాట్స్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో సైబర్ సెక్యూరిటీలో అదొక ఛాలెంజ్ ఉంది యాక్చువల్గా. ఇట్స్ నాట్ లైక్ ఆల్ అదర్ డెవలప్మెంట్స్, డేటాబేసెస్ ఇలా కాదు, అదే ఇది నేర్చుకున్నామంటే ఇంక వెళ్ళిపోతా ఉంటాము స్ట్రైట్ గా అని చెప్పి. సో ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు టేక్ ఎ డిసిషన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ద నెక్స్ట్ జాబ్. నువ్వు చేసే కరెంట్ జాబ్ నీ నెక్స్ట్ జాబ్ శాలరీని క్లియర్ గా డిఫైన్ చేసింది. స్టిల్ అలా డిఫైన్ చేయకుండా జాబ్ చేసుకుంటే శాలరీ పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ లాంగ్ రన్ లో స్టిల్ దట్ మేక్స్ ఇంపాక్ట్ అనమాట. సో అందుకే
సైబర్ సెక్యూరిటీలో ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, ఏ డొమైన్ మనం జాబ్ కెరియర్ కోసం టచ్ చేస్తున్నాం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదైతే ప్రజెంట్ మీరు చూస్తుంది 2025లో సో ఫార్. ఓకే, టిల్ డేట్. సో వాట్ ఈస్ ద జాబ్ పోస్టింగ్స్ ఆన్ డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ డొమైన్స్? ఓకే, సో మీరు చూడండి సాక్. ఓకే, సాక్ అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, దట్ ఈస్ ఆల్వేస్ అరౌండ్ 24%. సో అవుట్ ఆఫ్ 100 చూసుకుంటే 24% జాబ్స్ ఆల్వేస్ సాక్ లో ఉంటున్నాయి. దట్ ఈస్ ది స్టిల్ బీయింగ్ ద హైయర్ మార్క్ అనమాట. ఓకే, సో క్లౌడ్ సెక్యూరిటీ ఈస్ ద second key target area, the domain which is really booming a lot, cloud security. Okay, so దాని తర్వాత మీకు తెలిసినవి కామన్ గా నెట్వర్క్ సెక్యూరిటీ, IAM, అప్లికేషన్ సెక్యూరిటీ, EDR స్పెసిఫికల్లీ. ఓకే, EDR ఆల్సో స్పెసిఫిక్ గా EDR కూడా మల్టిపుల్ పొజిషన్ ఓపెన్ అయింది. సో ఎందుకంటే నేను లాస్ట్ 1 year లోనే ఎవరైతే ఫోక్స్ జాబ్ కొట్టారో వాళ్ళు EDR కి స్పెసిఫిక్ గా కూడా తీసుకున్నారు కొంతమందిని. So the EDR market is really good. Okay, so threat intelligence, big companies obviously తీసుకుంటే DFIR, digital forensic investigation response, అది కూడా కొన్ని టాప్ కంపెనీస్. OT ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఉంటుంది. డేటా ప్రొటెక్షన్, దట్ ఇస్ స్టిల్ 3%, బట్ GRC ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో వేర్ ఇట్ ఈస్, GRC అండ్ కంప్లైన్స్ థర్డ్ పొజిషన్ లో ఉంది కదా ఇది. ఓకే, సో ఈ GRC అండ్ కంప్లైన్స్ థర్డ్ పొజిషన్ లో ఉన్నది. ఈ డేటా DLP అన్నది ఈ రెండు లిటరల్లీ సేమ్ కిందకి వస్తాయి. ఓకే, సో అందువల్ల డేటా ప్రొటెక్షన్ కూడా యాక్చువల్ గా 2025లో ఇంక్రీజ్ అయింది. సో ఇది బేసిక్ గా ఈ క్లౌడ్ సాక్ బేసిక్ గా కామన్ గా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇది సెక్యూరిటీ ఆపరేషన్స్ మానిటరింగ్ కి సంబంధించింది కాబట్టి ఇది కంటిన్యూస్ గా డిజిటల్ ఎరా పెరుగుతున్న కొద్దీ ఇది ఇంక్రీజ్ అవుతుంటది. సో ఈ క్లౌడ్ ఈ రెండు ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ కోర్ రీజన్స్ కామన్ గా కంపెనీస్ మొత్తం క్లౌడ్ వైపు మైగ్రేషన్ అవ్వడం ఒక రీజన్ అయితే, ప్రెసెంట్ AI ఏదైతే ఉందో దానివల్ల ఈ కంప్లైన్స్, GRC, డేటా సెక్యూరిటీ యొక్క పొజిషన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఓకే, దట్స్ వాట్ AI ఎంత అవుట్ సైడ్ పెరిగినా కానీ ఆటోమేటిక్ సైబర్ సెక్యూరిటీలో గ్రోత్ ఉన్న పాయింట్ అయితే క్లౌడ్, డేటా సెక్యూరిటీ. దట్స్ రియల్లీ ప్లేస్ ఎ కీ రోల్ అనమాట ఇక్కడ. ఓకే, రైట్. Any questions so far? Hello, Ram. Yeah, go Ram ahead. sir. Go ahead. You can call me Ram. Go ahead. Okay. నిన్న క్లౌడ్ సెక్యూరిటీ ఫస్ట్ పొజిషన్ లో ఉంది కదా గ్రాఫ్ లో. నిన్న సో నిన్న నేను ఏదైతే స్లైడ్స్ ఇచ్చానో అదే నేను యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసాను, నేను వెరీ క్లియర్ గా చెప్పింది. సో నేను ఈ రోజు స్లైడ్స్, సో ఐ యూజ్డ్ మల్టిపుల్ ML అల్గారిథమ్స్, మల్టిపుల్ డేటా సోర్సెస్ అన్నమాట. సో దాన్ని బట్టి ఫెచ్ చేసింది ఇది. సో నిన్న స్పెసిఫిక్ గా కొన్ని డేటా పాయింట్స్ అలాట్ చేసాను. మేబీ దట్ ఈస్ ద రీజన్ క్లౌడ్. సో స్టిల్ క్లౌడ్ హ్యాస్ ద డిమాండ్ అన్డౌటెడ్లీ. ఓకే, సో ఎందుకంటే బేసిక్ ఇక్కడ ఏమైందంటే మనం ఇప్పుడు నేను ML పెట్టి సెర్చ్ చేసేటప్పుడు నేను ఓన్లీ సాక్ అని పెట్టి సెర్చ్ చేశాను అనుకోండి, ఒక సెట్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అని సెట్ చేస్తే ఒక సెట్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. బట్ అల్టిమేట్ గా జాబ్ రెండు సేమే. సాక్ లో పనిచేసేదే ఇన్సిడెంట్ రెస్పాన్స్. బట్ కానీ ఒక జాబ్ ను పోస్ట్ చేసేటప్పుడు మార్కెట్ లో కొన్నిసార్లు ఏమో సాక్ అనలిస్ట్ కావాలి, సెక్యూరిటీ అనలిస్ట్ కావాలని ఇస్తారు. కొన్నిసార్లు ఏమో ఇన్సిడెంట్ రెస్పాండ్ అనలిస్ట్ కావాలి, ఇన్సిడెంట్ రెస్పాండర్ కావాలని ఇస్తారు. సో అందువల్ల ఆ రెండు అల్టిమేట్ గా జాబ్ సేమ్ కాబట్టి, సో ఐ వాంట్ క్లబ్ దోస్ టూ అనమాట. అందువల్ల ఈ రోజు నేను ML ఉపయోగించినప్పుడు ఈ వీకెండ్, సో ఐ ట్రై టు యూస్ బెటర్ క్వైరింగ్, బెటర్ సెర్చింగ్. ఓకే, అందువల్ల మీకు ఈ రోజు ఆబ్వియస్ గా సాక్ మీకు హైయర్ నెంబర్ లో చూపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద నెంబర్ యూ కెన్ టేక్. ఓకే, సో సాక్ డెఫినెట్లీ యాజ్ మచ్ హైయర్ దాన్ క్లౌడ్ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఓపెనింగ్స్. పెన్ టెస్టింగ్ అసలు స్కోప్ లేదా వీటిలో? సో అప్లికేషన్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఇది పెన్ టెస్టింగ్ కిందకు వస్తుంది. ఓకే. సో ఎందుకంటే మనం పెన్ టెస్ట్ చేసేది మెయిన్ కోర్ అప్లికేషన్, స్టిల్ ఇన్ఫ్రా చేసినా కానీ సో అప్లికేషన్ సెక్యూరిటీ కిందకి పెన్ టెస్టింగ్ వస్తుంది. డెవ్ సెకాప్స్ కూడా దీని కిందకే వస్తుంది. డెవ్ సెకాప్స్ ఎలా వస్తుంది అంటే ఇది డివైడ్ అయింది. అప్లికేషన్ సెక్యూరిటీ కిందకి హాఫ్ వస్తే మేజర్ పార్ట్ క్లౌడ్ సెక్యూరిటీ కిందకి కూడా వస్తుంది డెవ్ సెకాప్స్. మేక్ సెన్స్? Right. Any more questions, guys? Okay, it's good. So
సో మనం సాకు క్లౌడ్ సెక్యూరిటీ చూసాం కాబట్టి, సో ఐ వాంట్ టు టేక్ యూ టు ది వన్ నెంబర్. వేర్ ఇస్ దిస్ వన్? ఎస్, దిస్ ఇస్ ద క్లౌడ్ సెక్యూరిటీ 2025 లో సిటీ వైజ్ బ్రేక్ డౌన్ అనమాట అగైన్. సో ఇక్కడ కాకపోతే హైదరాబాద్ కొంచెం లిస్ట్ లోకి వచ్చింది క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు. ఓకే, బట్ బెంగళూరు ఇట్స్ ఆల్వేస్ బీన్ ఆన్ ద టాప్ అనమాట. సో మనం సైబర్ సెక్యూరిటీకి ఓవరాల్ గా చెక్ చేసిన, ఓన్లీ క్లౌడ్ సెక్యూరిటీ అని బ్రేక్ డౌన్ లో చెక్ చేసినా కానీ బెంగళూరు ఇస్ కమింగ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. ఓకే, దట్స్ ద కీ ఫిగర్స్ హియర్. సో సాక్ అనలిస్ట్ జాబ్ పొజిషన్ కూడా అంతే. సో ఇక్కడ చూడండి, సాక్ అనలిస్ట్ పొజిషన్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ 2025 సిటీ వైజ్ బ్రేక్ డౌన్ చూస్తే బెంగళూరు స్టిల్ ఆన్ ద టాప్. ఓకే, తర్వాత ఇట్స్ ముంబై ఉంది యాక్చువల్గా సెకండ్. ఇక్కడ ఎవరు ఉన్నారు యాక్చువల్గా? ఇక్కడ ఢిల్లీ ఉంది యాక్చువల్గా క్లౌడ్ సెక్యూరిటీకి. ముంబై కొంచెం లాస్ట్ లో ఉంది క్లౌడ్ సెక్యూరిటీ ఓపెనింగ్స్ లో, బట్ సాక్ వచ్చేసరికి ముంబై ఉంది. సో ఇట్స్ రియల్లీ ఎవిడెంట్. సో మన స్టూడెంట్స్ లో కూడా రీసెంట్ గా వాడు ముంబై నుంచి మైగ్రేట్ అయ్యాడు హైదరాబాద్ కి. వాడు మైగ్రేట్ అవ్వబోయే ముందు కూడా వాడు ఈ 2025 లో వచ్చిన నెంబర్ ఆఫ్ కాల్స్ లో, ఈవెన్ నాట్ ఓన్లీ దట్, ఎవరైతే 2025 లో నాకు తెలిసిన వాళ్ళు ట్రై చేశారో వాళ్ళకి వచ్చిన కాల్స్ లో ముంబై నుంచి కాల్ రేట్ బాగుంది వాళ్ళకి యాక్చువల్గా. సో దే హావ్ సీన్ రియల్లీ గుడ్ నెంబర్స్ ఫ్రమ్ ద ముంబై. సో దట్ వీ కెన్ సీ ఇట్స్ క్లియర్లీ రెప్లికేటింగ్ ఇన్ దిస్ నెంబర్. ఓకే, సో బెంగళూరు ఆల్వేస్ ఆన్ టాప్, దట్స్ అ గుడ్ థింగ్. ఓకే, బట్ హైదరాబాద్ వచ్చి ఐ థింక్ సాక్ క్లౌడ్ సెక్యూరిటీకి ఇట్ హాస్ డీసెంట్ పొజిషన్స్ అనమాట, మిడిల్ పార్ట్ లో రన్ అవుతుంది. ఓకే, రైట్. సో అండ్ దిస్ ఈస్ ది నెక్స్ట్ 10 years ట్రెండ్ అనమాట. సో ఈ ట్రెండ్ ఎగ్జాక్ట్ గా ఇలా అప్స్టిక్ లో ఉంటుందని ఉండదు యాక్చువల్ గా. ఎప్పుడైనా ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండ్ అవుతుంటది, పెరుగుతుంటది. సో మీరు ఇక్కడ చూసారంటే లాస్ట్ 5 years లో చూసారా? సో షేర్ మార్కెట్ టైప్ అనమాట. సో కొన్ని ఇయర్స్ పెరుగుతా పోయింది మార్కెట్, ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తగ్గిద్ది, మళ్ళీ కామన్ గా పెరుగుతా పోయింది అనమాట. సో బట్ ఇక్కడ ఏదైతే మన ఎంఎల్ ఉపయోగించి జనరేట్ చేసిన డేటా చూసిందో ఇట్ స్టిల్ సెయింగ్ దెర్ ఇస్ ఎ క్లియర్లీ అప్స్టిక్. సో ఈ క్లియర్లీ అప్స్టిక్ ఎలా ఉంటుందంటే, అలాంటి ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ ఈ నెక్స్ట్ 10 years లో ఎదురు కాకపోతే దిస్ ఈస్ ద గ్రోత్ అనేది ప్రొజెక్షన్ అనమాట. ఓకే, బట్ కానీ మనం ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి కామన్ థింగ్స్ అరైజ్ అవుతుంటాయి మధ్యలో ప్రాబ్లమ్స్. ఓకే, బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందులో మీరందరూ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద గైస్ నౌ ప్లానింగ్ టు స్టార్ట్ కెరీర్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. ఏది అప్స్టిక్ లో హైయెస్ట్ డిమాండ్ తో వెళ్తుందో దాన్ని మీరు పట్టుకోవడానికి రెడీగా ఉండాలి. దట్ మీన్స్ యువర్ కెరీర్ విల్ బి సేఫ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే సాకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎక్కువలో ఉన్నా కానీ, ఓకే, బట్ క్లౌడ్ అడాప్షన్ రేట్ చాలా ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుంది. సో క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్న కంపెనీస్ స్టిల్ అన్ని కంపెనీస్ ఇంకా మైగ్రేషన్ ఫేజ్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఏవో స్టార్ట్అప్స్ మాలాంటి చిన్న కంపెనీస్ అన్ని అలాంటి కంపెనీసే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే క్లౌడ్ తో స్టార్ట్ చేస్తున్నాయి. ఏవో క్లౌడ్ లో వాళ్ళ ఆర్కిటెక్చర్, రిసోర్సెస్, అప్లికేషన్స్ మొత్తం. బట్ కానీ ఇప్పటికి లాట్ ఆఫ్ కంపెనీస్ స్టిల్ దే హ్యావ్ దేర్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్ సర్వర్స్ అనమాట. వాళ్ళ ఆఫీస్ లో ఉన్న సర్వర్స్ లోనే స్టిల్ చాలా మంది డేటా పెట్టుకుంటున్నారు. ఓకే, బట్ ఆ ట్రెండ్ అయితే స్టిల్ మైగ్రేట్ అవుతా ఉంది. స్టిల్ టేక్ ఫ్యూ మోర్ ఇయర్స్. ఓకే, బట్ ఈ గ్యాప్ లోనే సైబర్ సెక్యూరిటీ గ్రోత్ అన్నది మిగిలిన డొమైన్స్ కి అందకుండా వెళ్ళిపోతుంది. సో మిగిలినన్ని చూడండి, సో స్టిల్ ఇట్స్ వెరీ స్మాల్ నెంబర్స్ అనమాట. బట్ సైబర్ సెక్యూరిటీకి మిగిలినట్టుకు వస్తున్న డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఓకే, ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ ఓవరాల్ గా, క్లౌడ్ సెక్యూరిటీ ఓవరాల్ గా అని చెప్పి. సో దీన్ని బట్టే మీ ఫోకస్ మీకు అర్థమైపోవాలి. సో అది కోర్స్ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అన్నది సెకండ్ పాయింట్. ఓకే, బట్ ఈ డేటా పాయింట్ ని పట్టుకోండి. ఓకే, క్లౌడ్ సెక్యూరిటీ ఇస్ ద ఫ్యూచర్. ఓకే, సో క్లౌడ్ సెక్యూరిటీతో పాటు మీరు ఇంకోటి గమనించండి, డేటా సెక్యూరిటీ ఆల్సో ఇస్ రియలీ బూమింగ్ ఎ లాట్. ఓకే, నేను మీకు ఇందాక చూపించిన 2025 ఓపెనింగ్స్ లో కూడా డేటా సెక్యూరిటీ క్లియర్లీ బూమింగ్. సో ఎందుకంటే ద క్లియర్ లాజిక్ నేను ఇందాక చెప్పినట్టు ఏఐ. ఓకే, ఒక పార్ట్ ఏఐ అయితే ఇంకో సైడ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. మన ఇండియాలోనే చూడండి ఎంత డిజిటలైజ్ అయిందంటే, డేటా ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటుంది. ఓకే, సో డేటా ఎక్కడ పెట్టినా ఆన్లైన్ లో ఎలా జస్ట్ వెరీ సింపుల్ స్పామ్ కాల్స్. ఓకే, మనం ఒక చోట మన ఫోన్ నెంబర్, మన డీటెయిల్స్, మన జాబ్ అడ్రస్ ఇస్తే తర్వాత దాని నుంచి ఎన్ని కాల్స్ పుట్టు వస్తున్నాయి. అవన్నీ ఏంటంటే ప్రాపర్ డేటా సెక్యూరిటీ లేనప్పుడు ఆ కంపెనీ వేరే కంపెనీకి సెల్ చేయడం ద్వారా కానీ, లేకపోతే వేరే కంపెనీ ఈ కంపెనీ సర్వర్ లో నుంచి స్టీల్ చేయడం ద్వారా కానీ, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అనమాట. ఈ కంట్రోల్స్ ప్రాపర్ గా లేవు డేటా సెక్యూరిటీ స్పెసిఫిక్ లో. ఓకే, సో అందువల్ల
ఏఐతో అది ఇంకా ప్రాబ్లమాటిక్ అయిపోతుంది. సో అందుకే క్లియర్గా విత్ ఏఐ బూమ్ వల్ల ఈ డేటా సెక్యూరిటీ కూడా, డేటా ప్రైవసీ వాట్ ఇట్ ఈస్, ఆ సరౌండింగ్ పార్ట్ కూడా ఎక్కువగానే పెరగబోతుంది. బట్ కానీ ఒకటి మీరు కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మిగిలినవన్నీ ఒక ఎత్తు, డేటా ప్రైవసీ ఒకటి ఒక ఎత్తు. ఎందుకంటే డేటా ప్రైవసీలో టెక్నికల్ థింగ్స్ కంటే కూడా నాన్ టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, టెక్నికల్ వర్క్ తక్కువ ఉంటుంది, నాన్ టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ద రీజన్ కూడా ఏంటంటే అక్కడ డేటా ప్రైవసీ జాబ్స్ ఫ్రెషర్స్కి తొందరగా ఇవ్వరు. ఓకే, సో ఎందుకంటే అది కోర్ కొంచెం హై లెవెల్ జాబ్ సంబంధించింది కాబట్టి ఆల్రెడీ మినిమం ఒక 5-6 years ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దాంట్లోకి ఎంట్రీ ఈజీగా ఉంటుంది. కాకపోతే సైబర్ సెక్యూరిటీలో వేరే డొమైన్లో చేసిన వాళ్ళు, లేకపోతే ఈవెన్ అవుట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఐటీలో కూడా వేరే డొమైన్లో ఎవరైనా చేసిన వాళ్ళు డేటా ప్రైవసీలోకి రావడానికి ఈజీగా ఉంటుంది. కానీ మీరు కెరీర్ స్టార్ట్ చేసిన డేటా ప్రైవసీలో స్టార్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీ అనమాట. ఇట్స్ నాట్ సో ఈజీ, ఓకే, టు గెట్ ఇన్ టు ద ఫస్ట్ జాబ్. Any doubts on this 10 years trend? Okay, that's good. So for me, I'm going to focus on multiple things on but I'm currently going to focus on only on the SOC analyst. Okay, ఎందుకంటే that's the main target focus area. SOC analyst, incident response, ఒకటైతే cloud security. This is the future of everything. See, ఇది ఫ్యూచర్ వస్తుందని చెప్పి ఇది ఎక్కడికి పోదు యాక్చువల్గా. ఓకే, సో మీరు ఎందుకంటే ఈ డొమైన్స్ అన్నిటిలో ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కామన్, నేను మీకు లాస్ట్ టైం చెప్పినట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏదైతే పని చేస్తాను, నేను ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న 80% ఆఫ్ ద డొమైన్స్ నేను పనిచేస్తాను. ఓకే, సో అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఒకటి నేర్చుకుంటే ఒకటి పోయిద్దని ఏం కాదు. ఓకే, so but my current focus is going to be completely on SOC analyst and cloud security. So నేను మీకు ఏదైతే టీచింగ్స్ చేయబోతున్నానో అప్కమింగ్ డేస్ లో the focus is clearly on SOC and cloud security. Okay, so దాన్ని బేస్ చేసుకొని I have a few more statistics అన్నమాట. ఓకే, SOC. ఓకే, సో ఇప్పుడు SOC లో జాబ్ కావాలంటే మనకు కావాల్సిన టాప్ 5 స్కిల్స్ అనమాట ఇవి. సో ఇవి, ఈ స్కిల్స్ కూడా దిస్ ఇస్ నాట్ సంథింగ్ నా ఓన్ గా నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను తీసి ఇక్కడ పెట్టిన స్కిల్స్ కాదు. ఇప్పుడు దాకా నేను చెప్పింది మొత్తం మీకు కోర్సులో ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం ఆబ్వియస్ గా నా ఎక్స్పీరియన్స్ లో ఒక సాక్ జాబ్ ఎలా అడుగుతారు, రిక్వైర్మెంట్స్, ఈ డీటెయిల్స్ ని బట్టి ఓకే నేను అడిగాను. ఓకే, బట్ ఇప్పుడు తీసిన ఈ డేటా మాత్రం కంప్లీట్ గా రీసెర్చ్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో జాబ్ పోస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్ పోస్టింగ్స్ లో ఒక సాక్ అనలిస్ట్, సాకుకు సంబంధించిన జాబ్ ఓపెన్ అయితే దాంట్లో ఉన్న కీవర్డ్స్ లో సిమ్ ఎన్ని జాబుల్లో అడిగారు, ఓకే, ఎన్ని ఓపెనింగ్స్ లో సిమ్ అడిగారు, ఎన్ని ఓపెనింగ్స్ లో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ అడిగారు, ఎన్ని ఓపెనింగ్స్ లో XDR, థ్రెట్ హంటింగ్, స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ అడిగారు. దీన్ని ఓవరాల్ సెర్చ్ అనమాట. ఓకే, సో సిమ్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తాము. సో మనం ఏదైతే సాకుకు సంబంధించిన షెడ్యూల్ ఉందో దాంట్లో సిమ్ ఆల్రెడీ ఉంది. సో వీఆర్ వెల్ అండ్ గుడ్. ఇన్సిడెంట్ రెస్పాన్స్ కూడా ఉంది దాంట్లో. ద ప్రాసెస్ వాట్ ఎవర్ వి ఫాలో టు రెస్పాండ్ టు ఇన్సిడెంట్, టు కంటైన్ ద ఇన్సిడెంట్, టు మిటిగేట్ ద ఇన్సిడెంట్, learning the lessons from the incidents, data backup, recovery from the incidents. ఇదంతా ఇన్సిడెంట్ రెస్పాన్స్ లో ఇక్కడ టెక్నికల్ కంటే కూడా ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట. సిమ్ దగ్గరకు వచ్చేసరికి ఒక టెక్నికల్ టూల్, అది మైక్రోసాఫ్ట్ సెంటినెల్, క్యూరాడారా, స్ప్లంకా, ఇట్స్ టెక్నికల్ టూల్ అనమాట అది. బట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ DFIR దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్ అనమాట. బట్ DFIR మాత్రం టెక్నికల్ టూల్స్ ఉంటవి ఫోరెన్సిక్స్ చేసేది. బట్ forensic I'm not going to cover ఎందుకంటే there is no significant experience to me on the forensic, I can say that. Okay, so నేను forensics లో డైరెక్ట్ గా హ్యాండ్స్ ఆన్ పెట్టి నేను ఎక్కడా పని చేయలేదు. సో ద జాబ్ మార్కెట్ ఆల్సో వెరీ 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 లెస్ ఫోరెన్సిక్స్. మీకు ఇక్కడ సాకుకు సంబంధించి బ్రేక్ డౌన్ ఎక్కడ ఇచ్చాను. ఓకే ఓకే, అప్కమింగ్ దాంట్లో ఇచ్చి ఉంటాను. ఓకే ఓకే, సో ఫోరెన్సిక్ సంబంధించి మాత్రం ఇట్స్ ఐ థింక్ 2025 లో ఇచ్చినట్టు ఉన్నాయి అక్కడ. వేర్ ఇస్ ఇట్? ఎస్, DFIR. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ 5% మార్కెట్ రేంజ్ అనమాట. సో అందులోను దట్ ఈస్ వెరీ మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట అది. ఓకే, సో ఫోరెన్సిక్స్ లో పని చేయాలి అంటే
we should learn really a lot of advanced things. Career start చేయడం అన్నది ఆల్రెడీ దీంట్లో ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫోరెన్సిక్స్ అలా చేసిన వాళ్ళకి కెరియర్ స్టార్టింగ్ ఇది ఈజీగా ఉంటుంది. కానీ జనరిక్ గా నార్మల్ గా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇటు వస్తున్న వాళ్ళకి కానీ సో బేసిక్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం హార్డ్ థింగ్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ forensics. Still the main key part is even I don't have any direct experience on forensics. Okay, right, but still incident response is the big thing. Okay, so next EDR and XDR, that's we already clearly have a tool and we've been using that one. And threat hunting and a MITRE attack. So MITRE attack gurinchi manam maatladukono at one extent, but threat hunting gurinchi there is no even past classes lo nenu akkada cheppaledu. Okay, right. And next is scripting and automation. This is also I didn't touch in the soft classes. Okay, so ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ పోర్షన్ ఏదైతే ఉందో 70% ఆఫ్ ది స్కిల్ రిక్వైర్మెంట్ మనం కవర్ చేస్తున్నాం. సో అందరూ ఈ 70% చదివేసరికి అదే ప్రాపర్ గా కంప్లీట్ చేయట్లేదు. ఓకే, సో అందువల్ల నేను థ్రెడ్ హంటింగ్ మీద ఫోకస్ చేయలేదు ఇప్పుడు దాకా. ఓకే, సో స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ మాత్రం నేను ఇప్పుడు అలా చెప్పాను. ఇంకొక హార్డ్లీ ఇంకొక 1 or 2 years ఆటోమేషన్ స్టిల్ మన దాంట్లో కూడా వి డిడ్ ఇట్. ఓకే, బట్ స్టిల్ అది ఈ కెరియర్ లెర్నింగ్ ఎర్లీ స్టేజ్ లో నేర్చుకుంటే దట్స్ మే నాట్ హెల్ప్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అ కీ ఫోకస్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఇంకొంచెం ఫర్దర్ బ్రేక్ డౌన్ లోకి వెళ్ళాము. ఓకే, సో ఇదే జాబ్ పోస్టింగ్ లో ఒక శాంపిల్ రేట్ తీసుకొని ఓకే మనం సాక్ అనలిస్ట్ జాబ్ కొట్టాలి అంటే కంపల్సరీగా సిమ్ టూల్ ఉండాలనుకున్నాం, ఈడిఆర్ ఉండాలనుకున్నాం. ఓకే, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్ ఉండాలనుకున్నాం. దట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో సిమ్ టూల్ అన్నప్పుడు మార్కెట్ లో సుమారు మోర్ దెన్ 10 సిమ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లోనే చూడండి, ఇక్కడ డిఫరెంట్ వెండర్స్ ఉన్నారు. సెంటినల్, స్ప్లంక్, గూగుల్ క్రోనికల్, దేవో, ఎలాస్టిక్. ఓకే, మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు యాక్చువల్ గా. బట్ 2025 స్టాటిస్టిక్స్ ఇవి. సో 2025 లో పడిన శాంప్లింగ్ ఆఫ్ 60 జాబ్ పోస్టింగ్స్ అనమాట. సో నేను ఇంకా ఫుల్ జాబ్ పోస్టింగ్ కూడా సెర్చ్ ఎంఎల్ రన్ చేశాను. అండ్ స్టిల్ ఇట్స్ టేకింగ్ ఫ్యూ మోర్ అవర్స్ అనమాట. నేను వస్తే చూస్తాను ప్రాపర్ గా వస్తే రిపోర్ట్. బట్ దిస్ ఈస్ గుడ్, ద శాంపుల్ రిపోర్ట్ ఆల్సో గుడ్. ఓకే, సో వి టుక్ శాంపిల్ ఫ్రమ్ ఫ్యూ లొకేషన్స్ కాబట్టి. సో సెంటినల్ రియల్లీ హ్యావింగ్ ఏ అప్పర్ హ్యాండ్ అనమాట ఇక్కడ మీరు గమనిస్తే. ఓకే, సో సెంటినల్ తర్వాత కొంచెం ఈక్వల్ గా కంపీట్ చేస్తుంది స్ప్లాంక్ సిమ్ టూల్. ఓకే, మీకు మిగిలినవి దాని తర్వాతే ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి మీకు క్లియర్ గా ఓకే నేను ఫస్ట్ సాక్ నేర్చుకుందాం అనుకుంటున్నా. నేను సాక్ నేర్చుకునేటప్పుడు నాకు ప్రొఫైల్లో ఏం ఉండాలి, ఐ మీన్ నేను నేర్చుకునేటప్పుడు ఏం ఉండాలి. స్కిల్ సెట్కి వచ్చేసరికి కామన్ గా సిమ్ టూల్ ఉండాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఉండాలి, ఈడిఆర్ ఉండాలి, థ్రెట్ హంటింగ్ ఉండాలి. ఓకే, ఓకే దట్స్ గుడ్. బట్ సిమ్ టూల్ లోకి వచ్చేసరికి ఏ టూల్ నేను చూస్ చేసుకుంటే నాకు జాబ్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఆబ్వియస్ గా ఇక్కడ ఉన్న మన స్టాటిస్టిక్స్ ని బట్టి వీ కెన్ టెల్ మైక్రోసాఫ్ట్ సెంటినల్. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మన దగ్గర మైక్రోసాఫ్ట్ సెంటినల్ ఉందని చెప్పి ఇక్కడ నేను అంటిల్ ఇది జనరేట్ చేసేదాకా కూడా ఐ డోంట్ నో మైక్రోసాఫ్ట్ సెంటినల్ స్టార్ట్ వచ్చిందని చెప్పి. అది ఇన్ కేసు మిడిల్ లో వచ్చినా కానీ స్టిల్ ఐ కెన్ టెల్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ సెంటినల్. ఎందుకంటే మిగిలిన టూల్స్ ఇన్ఫ్రా రన్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ రిసోర్సెస్ అనమాట. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. సెంటినల్ అంటే నేను ఆల్మోస్ట్ 2020 సెంటినల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2019 లో సెంటినల్ అరౌండ్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే మెయిన్ నేను అప్పటి నుంచి సెంటినల్ చెప్తున్నాను 2020 నుంచి. సో అందువల్ల ఐఎమ్ స్టిల్ అడాప్టెడ్ టు సెంటినల్ అనమాట. అందులో నేను ఫస్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సూట్ యూజ్ చేస్తాను కాబట్టి ఎక్కడ పెట్టినా. సో స్టిల్ సెంటినల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్ గా మార్కెట్ ఎడ్జ్ కూడా ఎప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువనే ఉంటుంది. దట్స్ హౌ దే పెనిట్రేటెడ్. లేకపోతే అంత ముందు దాకా మార్కెట్ లీడర్స్ క్యూరాడర్ అనమాట. క్యూరాడర్, స్ప్లంక్, ఓకే, లాగ్రిథమ్, వీళ్ళు యాక్చువల్ గా మార్కెట్ లీడర్స్. స్ప్లంక్ సెంటినల్ రాకముందు దే ఆర్ మార్కెట్ లీడర్స్. బట్ సెంటినల్ లాస్ట్ 5 years లో దే గాట్ రియల్లీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్లయింట్స్ అనమాట. Okay, that's obviously replicated in our number of jobs. Okay, right, the next one is EDR. Okay, so EDR kuda nenu 1 year search run chesanu, but still this is a sampling one. So the good thing is still here ikkada kuda chaana players unnaru. EDR దగ్గరకు వచ్చేసరికి కూడా చాలా players ఉన్నారు. Okay, so but what we teach Microsoft Defender for Endpoint, that is still competing with CrowdStrike.
ఓకే, సో నా పర్సనల్గా అయితే ఇంకా స్టిల్ నాకు వచ్చిన సెర్చ్ లో ప్రెసెంట్ అయితే ఓన్లీ క్రౌడ్ స్ట్రైక్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్ ఈక్వల్ గా ఉందని వచ్చింది. బట్ స్టిల్ నేను 1 year సెర్చ్ కూడా రన్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు టేక్ ఫ్యూ మోర్ అవర్స్. ఓకే, ఆ సెర్చ్ లో అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్రౌడ్ స్ట్రైక్ మే హ్యావ్ అప్పర్ హ్యాండ్. ఓకే, ఎందుకంటే ఈడిఆర్ మార్కెట్ లో క్రౌడ్ స్ట్రైక్ అప్పర్ హ్యాండ్ ఉంది. ఓకే, రైట్. సో అండ్ టానియం రీసెంట్ గా నేను మన ఫోక్స్ దగ్గర కూడా చూశాను. ఎవరైతే వాడుతున్నారో ట్రెలిక్స్ కూడా నేను చూశాను యాక్చువల్ గా. ఒక VMware కార్బన్ బ్లాక్ నేను పర్సనల్ గా యూజ్ చేశాను. సో మిగిలిన స్మాల్ వెండర్స్, బట్ స్టిల్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్ ఏదైతే ఈడిఆర్ ఉందో దట్స్ రియల్లీ సౌండింగ్ సొల్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద క్రౌడ్ స్ట్రైక్. సో ఆ రెండు రెజ్యూమ్ లో ఉంటే ఇట్స్ అన్బీటబుల్ రెజ్యూమ్. సో అలానే మీరు ఇప్పుడు సిమ్ లోకి వచ్చేసరికి కూడా ఇఫ్ యూ కెన్ కీప్ మైక్రోసాఫ్ట్ సెంటినల్ అండ్ స్ప్లంక్, దట్స్ అన్బీటబుల్ రెజ్యూమ్ అయిపోయింది. సో మీ రెజ్యూమ్ పిక్ చేసి ప్రాబబ్లీ ఇంకా హయ్యర్ గా పెరిగిపోయింది. బట్ ఆ రెజ్యూమ్ ఆ రెండు మీ దాంట్లో పెట్టాలంటే మీరు అంత లెర్నింగ్ చేసి అంత యాడ్ చేయాలి వెయిటేజ్ కి. ఓకే, బట్ నేను ట్రైనింగ్ లో చెప్తుంది ఆల్మోస్ట్ నేను రెఫర్ చేస్తుంది మాత్రం సిమ్ కి వచ్చేసరికి మాత్రం మైక్రోసాఫ్ట్ సెంటినల్, ఈడిఆర్ కి వచ్చేసరికి మాత్రం డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్. ఓకే, బట్ ఈడిఆర్ లో మాత్రం స్టిల్ నేను ఇప్పుడు లాస్ట్ టైం ఫోక్స్ కూడా క్రౌడ్ స్ట్రైక్ కొన్ని వీడియోస్ ఉంటే వాళ్ళు తెచ్చుకొని ఆ వీడియోస్ తెచ్చుకొని చూస్తుంటే నేను అదే వాళ్ళకి చెప్పాను. సో క్రౌడ్ స్ట్రైక్ కీపింగ్ ఇన్ ద రెజ్యూమే ఆబ్వియస్లీ హెల్ప్స్ సంథింగ్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీరు ఏ టూల్లో ఉన్నా కానీ ఫంక్షనాలిటీ సిమిలర్ గానే ఉంటుంది. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. దట్స్ ద స్వీట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనమాట. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే, ఫంక్షనాలిటీ సిమిలర్ గానే ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ మీకు ఇనిషియల్ కోర్స్ ఇంట్రడక్షన్ టైంలో కూడా చెప్పుకుంటాను. ఇట్స్ ఆల్ వాట్ ఇట్ రియల్లీ మేక్స్ చేంజ్ అంటే మీరు కరెక్ట్ గా ఫంక్షనాలిటీ అర్థం చేసుకుంటే ఒక ఈడిఆర్ కానీ సిమ్ కానీ చేంజ్ ఏముంటుందిరా అంటే మీరు హీరో హోండా బైక్ నడిపినప్పుడు బజాజ్ బండ్లో నడిపినప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుందో స్లైట్ డిఫరెన్సెస్ అంతే. ద వే ఫంక్షనాలిటీ ఆఫ్ గేర్ సిస్టమ్, ద కెపాసిటీ ఆఫ్ ది ఇంజిన్, లైట్ అలాంటి డిఫరెన్సెస్ ఏముంటాయి. ఇక్కడ కూడా అలానే ఉంటాయి అనమాట. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, so the next one is vulnerability management. So this is part of some application security లో వస్తుంది, SOC అనలిస్ట్ రోల్స్ లో కూడా వస్తుంది. అంటే ఒక కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంటుంది. కొన్ని కంపెనీలు ఏమో SOC అనలిస్ట్ పొజిషన్ లోనే వలనరబిలిటీ మేనేజ్మెంట్ కావాలని అడుగుతారు. కొంతమంది యాప్స్ VAPT ఉంటుంది కదా, వలనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ సైడ్ కూడా కొంతమంది అడుగుతుంటారు అనమాట. సో ఇది వేరీ అవుతుంటుంది వలనరబిలిటీ మేనేజ్మెంట్ టూల్స్. బట్ ఇక్కడ క్లియర్ లీడ్ మాత్రం Qualys and Tenable అనమాట. నెసెస్ దే ఆర్ క్లియర్లీ లీడింగ్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఏదైతే VM సొల్యూషన్ ఉంటుందో దట్స్ రియలీ నాట్ గుడ్ సొల్యూషన్ అనమాట. సో నేను పాస్ట్ టైం ప్రీవియస్ గా నేను ఏవైతే క్లాసెస్ చెప్పానో అప్పుడంతా మొత్తం నేను చెప్పింది కూడా Qualys. ఓకే, ఆ టైంలో. బట్ ఇప్పుడు ఏవైతే ఆ వీడియోస్ ఉన్నాయో అవి ఇస్తున్నా కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ ఆన్ ది వలనరబిలిటీ మేనేజ్మెంట్ సపరేట్లీ. ఓకే, ఎందుకంటే ఆ పీస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ ఆటోమేషన్ రన్ అవుతుంది వలనరబిలిటీ మేనేజ్మెంట్ లో. ఓకే, మాన్యువల్ వర్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ రియల్లీ మార్కెట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఫర్ ద వలనరబిలిటీ మేనేజ్మెంట్, దట్ ఈస్ ఆల్సో బికమింగ్ లెస్. ఓకే, సో ఇవన్నీ ఏమైతే అంటే అన్ని క్లౌడ్ లోకి పోయేసరికి క్లౌడ్ లో ఏమైతుందంటే క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్ చేస్తాయి వలనరబిలిటీ మేనేజ్మెంట్. అందువల్ల మొత్తం క్లౌడ్ సెక్యూరిటీకి మూవ్ అయిపోయింది ఈ జాబ్ మార్కెట్ కూడా. వలనరబిలిటీ మేనేజ్మెంట్ జాబ్ మార్కెట్ కూడా చాలా వాటికి. సో వన్ ఆఫ్ ద కీ టూల్ ఈస్ CSPM, క్లౌడ్ సెక్యూరిటీ పోస్చర్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, సో just a second guys, I'll take some water. Okay, right. So వలనరబిలిటీ మేనేజ్మెంట్ కి వచ్చేసరికి అందుకే యాక్చువల్గా నేను 2020 ఆ టైంలో స్పెసిఫిక్ గా వలనరబిలిటీ మేనేజ్మెంట్ మీద ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి అప్పుడు రెజ్యూమ్స్ క్రియేట్ చేసి ఓన్లీ VM ఒక్కటి నేర్పించి పెట్టాను. కానీ అప్పుడే కొంచెం ట్రెండ్ తక్కువ ఉంది. షాక్ డైరెక్ట్ గా అయిపోయినట్టు VM క్యాండిడేట్స్ అంత సెల్ అవ్వలేదు మార్కెట్ లో. ఓకే, బట్ ఇప్పుడు ఇంకా CSPM ఏదైతే ఉందో క్లౌడ్ సెక్యూరిటీ పోస్చర్ మేనేజ్మెంట్ టూల్స్, క్లౌడ్ సెక్యూరిటీలోకి వచ్చేసరికి వలనరబిలిటీ జాబ్ మార్కెట్ మొత్తం క్లౌడ్ లోకి మెర్జ్ అయిపోయింది. ఓకే, బట్ స్టిల్ VM పాయింట్ లో ఇప్పటికి లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం యూజ్ చేస్తున్నాయి టూల్స్. జాబ్ మార్కెట్ ఎలా ఉందంటే మాత్రం ద ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ విత్ Qualys. సో మీ దగ్గర ఆల్రెడీ ప్లాట్ఫామ్ లో Qualys కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంది. సో హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ హెల్ప్ యూ టు లర్న్ ద Qualys యాజ్ వెల్. Right, that is the SOC
skills requirement based on the job posting, and this is the trend. So good thing is, whatever is the top hand, the molecular top hand edaithe undo, those 3 tools we are using. That's a good one. So incident response another process, it's not a tool. Okay, threat hunting mode, it's a process, it's not a tool. Okay, those 2 tool specific ga undavu. Okay, avi a process నేర్చుకొని resume లో పెడితే that's well and good. So as I said, incident response already మన discussions లో ఉంది last time, but threat hunting is something we need to handle in the future. That's based on the interest I will see. Any questions on the SOC analyst trend side? Rapid7 కూడా తక్కువేనన్నా బాగా. Yeah, Rapid7 comparatively with Qualys and Tenable, Rapid7 don't have that much market. డేటా సెక్యూరిటీ మీద కూడా నన్ను అడిగారు అన్న క్వశ్చన్స్ అడిగారు. Right, yeah. క్రిప్టోపిక్స్ అని డేటా సెక్యూరిటీ దాని మీద కూడా తెలియదు నాకు అప్పుడు, కాకపోతే దాని గురించి. Okay, correct. డేటా సెక్యూరిటీ అప్పుడు మనకు తెలియక Okay, got it. ఫేస్ చేసాది డేటా సెక్యూరిటీ జాబ్ పోస్టింగ్ మీద. Got it. So it's common. So మనకి తెలియనివి ఇనిషియల్ డేస్ లో చాలా వస్తాయి. So that's fine. So okay, right. Any more questions, guys? We have one last part, cloud skills. Cloud skills ఎలా ఉండాలన్నదాన్ని బట్టి. But okay, no questions, we'll move on. So now we are going to see cloud skill statistics. Okay, so same way, so SOC లో మనం ఏదైతే SOC analyst position మనం ఏదైతే మల్టిపుల్ స్కిల్స్ కావాలనుకున్నామో, క్లౌడ్కి వచ్చేసరికి మీరు ఒకసారి గమనించండి, ద నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఇస్ రియలీ బిగ్గర్. సో ఎందుకంటే మిగిలిన అన్ని వచ్చి క్లౌడ్ లో మెర్జ్ అయిపోతున్నాయి. ఇందాక చెప్పినట్టు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ మెర్జ్ అయిపోయింది, అప్లికేషన్ సెక్యూరిటీ మెర్జ్ అయిపోతుంది. ఓకే, ఇలాంటి మల్టిపుల్ థింగ్స్ దీంట్లో ఐఏఎం కూడా యాక్చువల్ గా డెడికేటెడ్ నుంచి క్లౌడ్ సెక్యూరిటీలోకి ఎంబిడ్ అయిపోతుంది. దాని లోపల క్లౌడ్ లో ఉన్న టూల్స్ యూజ్ చేయడం వల్ల అంత క్లౌడ్ సెక్యూరిటీ వెయిటేజ్ అయిపోతుంది అవన్నీ. ఓకే, సో మీకు అందుకే number of skills required in the cloud security is really much higher than what really needed in the SOC analyst positions. Okay, so make it clear గా గమనిస్తే, but the top 3 ఏవైతే ఉన్నాయో that's really consuming around 50% of the market, right? So cloud platform security ఏదైతే ఉందో, అంటే ప్లాట్ఫామ్ AWS కానీ Azure కానీ GCP whatever it is, ప్లాట్ఫామ్ సెక్యూరిటీ అంటే క్లౌడ్ లో మీ కంపెనీస్ సంబంధించిన డేటా ఉన్నా, సర్వర్స్ ఉన్నా, నెట్వర్క్ ఉన్నా, ఐడెంటిటీస్ ఉన్నా, ఏ ఉన్నా ఆ సెక్యూరిటీని ప్రాపర్ గా కాన్ఫిగర్ చేయడంలో ఆ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో అది క్లియర్ గా 25% ఉంది మా. ఓకే, దానికి సంబంధించిన జాబ్ పోస్టింగ్స్ 25% ఉన్నాయి. అంటే ఆ నెంబర్ మనకేం చెప్పిద్ది అంటే, క్లౌడ్ సెక్యూరిటీ మనం ట్రైన్ చేసేటప్పుడు, మనం నేర్చుకునేటప్పుడు ఏ పార్ట్ మనం నేర్చుకోవాలి, విచ్ హ్యాస్ రియల్లీ క్లియర్ డిమాండ్ ఇన్ ఎ డేస్. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. దట్స్ వాట్ మై ఇంటెన్షన్, ఐ వాంట్ టు టెల్ యూ గైస్. ఓకే, నేర్చుకునేటప్పుడు క్లౌడ్ లో కూడా క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఏమి నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి సెకండ్ పాయింట్, ఏమి నేర్చుకోవాలన్నది కీ పాయింట్. దట్ టెల్స్ వాట్ అవర్ జాబ్ మార్కెట్ ఈస్. ఓకే, సో ప్లాట్ఫామ్ సెక్యూరిటీ, దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ వెల్. క్లౌడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ అంటే మీరు AWS Azure అన్నప్పుడు దాని లోపల ఉన్నప్పుడు AWS కి Azure కి చేంజ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ అలా బేస్ మాత్రం కరెక్ట్ గానే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు బజాజ్, హీరో బైక్స్ కొన్న డిఫరెన్సెస్ లైట్ గా ఉంటుంది. ఓకే, ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అజూర్ లో ఉన్నవి AWS లో ఉండకపోవచ్చు, AWS లో ఉన్నవి Azure లో ఉండకపోవచ్చు అన్నమాట. ఓకే, సో GCP దీంట్లో కొంచెం మార్కెట్ స్టిల్ ప్రజెంట్ గెయిన్ చేస్తుంది, బట్ నాట్ రియల్లీ సో కాంపిటేటివ్ టు AWS ఆర్ Azure. ఓకే, సో ప్రజెంట్ మన దగ్గర ఉన్నది అయితే క్లియర్లీ AWS అండ్ Azure, GCP లేదు. ఓకే, దట్స్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ గమనించండి, యాక్సెస్ మేనేజ్మెంట్, IAM, క్లౌడ్ IAM. క్లౌడ్ లో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ హ్యాస్ క్లియర్లీ 16% జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయి ఓవరాల్ గా. ఓకే, సో దట్స్ ఎవిడెంట్. దాని తర్వాత ఉంది CSPM, దట్ ఈస్ 14%. సో క్లౌడ్ సెక్యూరిటీ పోస్చర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సో నేను పర్సనల్లీ చూస్తుంది, సో గ్రోత్ దీంట్లో కూడా హైగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రిస్మా, విజ్ ఏవైతే ఉన్నాయో, డిఫెండర్ ఫర్ క్లౌడ్,
సో మనం ఈ మూడిట్లో వాడుతుంది డిఫెండర్ ఫర్ క్లౌడ్. ఓకే, బట్ నేను మొన్న మీకు DevSecOps ఒక క్లాస్ సెషన్ తీసుకున్నప్పుడు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను చూపించింది విజ్. ఓకే, ప్రిస్మా పాలో ఆల్టో వాళ్ళది. సో ఇది యాక్చువల్ గా చాలా ట్రాక్షన్ జరుగుతుంది ఇక్కడ కూడా. ఈ CNAP అండ్ CSPM సొల్యూషన్ లో కూడా డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో ప్రెసెంట్ ఇది ఓన్లీ ప్రెసెంట్ మీరు చూస్తున్న స్టాటిస్టిక్స్ 2025 లో పోస్ట్ అయిన జాబ్స్. ఓకే, 2025 లో పోస్ట్ అయిన జాబ్స్ లో అడిగిన స్కిల్ సెట్. సో ఎక్కువగా ప్లాట్ఫామ్ సెక్యూరిటీ అడిగారు, తర్వాత IAM అడిగారు, తర్వాత CSPM అడిగారు. బట్ నెక్స్ట్ 10 years లో క్లౌడ్ సెక్యూరిటీ పోస్టర్ లో మనం ఏదైతే చూస్తున్నామో దాంట్లో CSPM గ్రోత్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ DevSecOps. సో మీరు లాస్ట్ టైం నేను క్లాస్ లో చెప్పినట్టు, ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో క్లియర్లీ ఆన్ ది బిగ్ ట్రెండ్ అనమాట. DevSecOps అండ్ IAC మొత్తంగా DevSecOps కిందకి వచ్చింది. దాని తర్వాత Kubernetes, కంటైనర్ సెక్యూరిటీ. ఓకే, సో ఇంక కింద మిగిలిన కొన్ని ఉన్నాయి, స్క్రిప్టింగ్ సంబంధించినవి, కంప్లైన్స్, GRC, అవంతా స్మాల్ నెంబర్ ఆఫ్ పోర్షన్స్ అనమాట. ఓకే, బట్ నా స్ట్రాంగ్ సజెషన్ అయితే ఇఫ్ యు ఆర్ జస్ట్ క్లౌడ్ సెక్యూరిటీని మీరు కాన్సన్ట్రేట్ చేయబోతుంటే వాట్ యూ నీడ్ టు లెర్న్ ఈస్ ఈ 3 ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో AWS, Azure, GCPకి సంబంధించిన సెక్యూరిటీ నేర్చుకోవాలి. వాటిల్లో IAM టూల్స్ ఏవైతే ఉంటాయో, జీరో ట్రస్ట్ కి సంబంధించి ఏవైతే టెక్నాలజీస్ ఉంటాయో అవి నేర్చుకోవాలి. ఓకే, వాటిల్లో ఉన్న CSPM సొల్యూషన్ ఏముంటుందో అవి నేర్చుకోవాలి. సో DevSecOps ఇవన్నీ వదిలేసేయండి. ఓకే, సో నేను ఇప్పుడు రీసెర్చ్ చేసిన మార్కెట్ లో వాట్ ఐ గాట్ వన్ బిగ్ థింగ్ ఈస్, సో DevSecOps ఇనిషియల్ గా ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఓపెనింగ్స్ తీసుకోవడం లేదు. ఓకే, సో ఆల్రెడీ క్లౌడ్ సెక్యూరిటీలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఒక 3-4 years 5 years నుంచి క్లౌడ్ సెక్యూరిటీలో జాబ్ చేస్తున్న వాళ్ళని DevSecOps కి రిక్రూట్ చేస్తున్నారు. కానీ డైరెక్ట్ గా యాజ్ ఏ ఫ్రెషర్ గా స్టార్టింగ్ జాబ్ DevSecOps లోకి అయితే ద ఓపెనింగ్స్ ఆర్ రియల్లీ నిల్. సో నేను ఎన్ని ML ఎంత క్వైరీని మార్చి చూసినా కానీ అదే కాడికి అదే చెప్తుంది, హార్డ్లీ ఐ కెన్ ఫైండ్ 2 to 3 పొజిషన్స్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ వెరీ లెస్ రెప్యుటేటెడ్ జాబ్ పోస్టింగ్ సైట్స్. అది నాకు వస్తున్న ఆన్సర్. ఓకే, so that clearly tells us DevSecOps, still I'm going to teach DevSecOps for the interested people, but not at this moment. Okay, right. So and another slide, CSPM tools ki and overall cloud security మనం అయితే CSPM గురించి మాట్లాడాము. ఆ CSPM tools లో మార్కెట్ లో ఎవరు ట్రాక్షన్ ఎక్కువగా జనరేట్ చేస్తున్నారంటే డిఫెండర్ ఫర్ క్లౌడ్ రియల్లీ స్ట్రాంగ్ పొటెన్షియల్ చూపిస్తుంది. తర్వాత ప్రిస్మా క్లౌడ్ చూపిస్తుంది బాగానే. విజ్ నెక్స్ట్ స్టేజ్ లో ఉంది. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఎందుకు అంతుంది అంటానికి దెర్ ఈస్ అ రీజన్ క్లియర్లీ. ఎందుకంటే వాళ్ళు మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సూట్ ఎక్కువ, వాళ్ళకి ప్రొడక్ట్లు ఎక్కువ సెక్యూరిటీలో. మీరు ఒకసారి గమనించండి, మనం ఫస్ట్ సిమ్టూల్ గురించి మాట్లాడుకున్నాం. సిమ్టూల్ లో మైక్రోసాఫ్ట్ కూడా ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ సెంటినల్. EDR గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్ పాయింట్ ఉంది. ఓకే, క్లౌడ్ గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది. ఓకే, ఇలా మీరు IAM మాట్లాడుకున్నాం, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఉంది. ఓకే, ఇలా ప్రతి ఒక్క సెక్యూరిటీ సొల్యూషన్ లో మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ ఉంది, కానీ మిగిలిన ప్రొడక్ట్ అలా లేవు. మీరు చూడండి, మనం అమెజాన్ అనుకున్నాం, AWS వాడికి ఓన్ CSPM ఉంది. ఓకే, AWS వాడికి ఐ థింక్ గార్డ్ డ్యూటీ ఏదో ఉంటుంది. ఓకేనా, బట్ స్టిల్ టాప్ లిస్ట్ లో కనిపించలేదు. అది ఇట్స్ వెరీ లెస్ నెంబర్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ లో ప్రిస్మా క్లౌడ్, విజ్, డిఫెండర్ ఉన్నంత స్ట్రాంగ్ గా సొల్యూషన్ లేదు, అందువల్ల ఎక్కువగా ఇటే వచ్చేస్తున్నారు. ఓకేనా, మైక్రోసాఫ్ట్ వాడికి ఆల్రెడీ వాడి ఓన్ ఓఎస్ ఉంటాం, వాడి ఓన్ సర్వర్స్, వాడి ఓన్ సర్వర్ ఓఎస్, క్లయింట్ ఓఎస్ వాడు ఫస్ట్ నుంచి మార్కెట్ లో పెనిట్రేట్ అయిపోయి ఉంది. కాబట్టి వాడు ఒక సొల్యూషన్ బయటికి తీసుకొచ్చిందంటే దాన్ని క్లయింట్స్ ని ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట ఆ సొల్యూషన్ కి. అందువల్ల ప్రతి ఒక్క దాంట్లో వాడికి మార్కెట్ ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అజూర్ ఎంతమంది అయితే యూజ్ చేస్తున్నారో, అజూర్ యూజ్ చేస్తున్న మొత్తానికి వాడు ఏం చెప్తాడు, మీరు అజూర్ యూజ్ చేస్తున్నారంటే అజూర్ లో నా CSPM సొల్యూషన్ ఉంది, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ క్లౌడ్, అది నేను మీకు ఫ్రీగా ఇస్తానంట. ప్రీమియం కూడా ఉంది, దానికి కొంచెం ఎక్స్ట్రా ఫీచర్లు అయితే ప్రీమియం అయితే, మీకు బేస్ అయితే నేను ఫ్రీగా ఇస్తాను అంటాడు. సో అప్పుడు ఏమైంది, క్లయింట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం బయటికి వెళ్ళి మళ్ళీ విజ్ దగ్గర, అక్వా సెక్యూరిటీ దగ్గర అక్కడ డబ్బులు పెట్టేది ఎందుకని చెప్పి చిన్న చిన్న క్లయింట్స్ మొత్తం డిఫెండర్ మైక్రోసాఫ్ట్ దగ్గర ఉన్న CSPM కొనుక్కుంటారు అనమాట. సో అందుకే వాడి మార్కెట్ షేర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఏ టూల్లో అయినా సరే కంపారిటివ్లీ. బట్
వెరాజ్ మనం సిమ్ ఈడిఆర్ దగ్గరకు వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ ఉంది. చూడండి మైక్రోసాఫ్ట్ కి ఈవెన్ క్లౌడ్ స్ట్రైక్ నుంచి కానీ ఇక్కడ స్ప్లంక్ నుంచి కానీ వెరీ టఫ్ కాంపిటీషన్ ఉంది. ఓకే, బట్ సిఎస్పిఎం లో నేను డైరెక్ట్ గా చూస్తుంది అయితే సిఎస్పిఎం లో విజ్ కొట్టబోతుంది. విజ్ ని ఇప్పుడు గూగుల్ కొనేసింది యాక్చువల్ గా. సో నేను లాస్ట్ టైం మీకు చెప్పే ఉంటాను. సో విజ్ ని గూగుల్ కొనేసి గూగుల్ ఈస్ బీయింగ్ ఎన్ కీ కాంపిటీటర్ ఫర్ మైక్రోసాఫ్ట్ సిఎస్పిఎం సొల్యూషన్. ఓకే, సో అలా కామన్ గా సిఎస్పిఎం కాంపిటీషన్ ఆ లెవెల్లో పోతుంది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ క్లౌడ్ సెక్యూరిటీ టూల్స్? అన్న ఒక చిన్న డౌట్ అన్న. గో అహెడ్. ఇప్పుడు మామూలుగా క్లౌడ్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళగా ఇస్తారు కదా, మామూలు ఫ్రెషర్స్ కూడా ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు అలాగా? See, if comparatively SOC analyst and a cloud security position, సో ఫ్రెషర్ కి కామన్ గా SOC అనలిస్ట్ కొంచెం కాల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. క్లౌడ్ సెక్యూరిటీలో ఎంతైనా కాల్ రేట్ తక్కువగానే ఉంటుంది. ఓకే, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ కాంబినేషన్ బాగుంటుందా క్లౌడ్ సెక్యూరిటీ అన్న సాకు? అది ఇప్పుడు నేర్చుకునేటప్పుడు వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్. నేను ఏదైతే 7-8 డొమైన్స్ నేను మాట్లాడుతా ఉన్నానో ఆ 7-8 డొమైన్స్ లో మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఎన్ని డొమైన్స్ నేర్చుకున్నా కానీ దట్ మేక్స్ యువర్ రెజ్యూమ్ సో స్ట్రాంగర్ అండ్ ద నెంబర్ ఆఫ్ కాల్స్ యూ విల్ గెట్ రియల్లీ బిగ్గర్. సో ఇప్పుడు మీరు వర్ధన్ చెప్పినట్టు ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ యాడ్ సాక్ అనలిస్ట్ క్లౌడ్ సెక్యూరిటీ రెండు తెలిసి నాకు రెజ్యూమ్ లో పెట్టారంటే ఆబ్వియస్ గా మీ రెజ్యూమ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పక్క రెజ్యూమ్ లో ఓన్లీ సాక్ అనలిస్ట్ నాకు ఓన్లీ సాక్ తెలుసు అన్నాడు, నువ్వు నాకు క్లౌడ్ కూడా తెలుసు అన్నావు అంటే నీకు డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్లౌడ్ లేకుండా ఏ జాబ్ పోస్టింగ్ ఉండలేదు. మినిమం ఈవెన్ ప్రతి ఒక్క దాంట్లో క్లౌడ్ కామన్. సో మీరు ఇనిషియల్ గా చూసినప్పుడు ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏదైతే చేంజ్ కాబోతుందో ఇదే మీకు చెప్పింది. గ్యాప్ ఏదైతే ఎంత గ్యాప్ క్రియేట్ చేయబడుతుంది క్లౌడ్ సెక్యూరిటీకి మిగిలిన వాటికి, సో ఆ నెంబరే మీకు చెప్పింది. సో హౌ బిగ్ ఇట్స్ గోయింగ్ టు బి అని. ఓకే, సో మిక్సింగ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే, రైట్. Any more questions guys on this cloud skill set? Oh, no, all clear. Great. Okay, so on the final slide, so my next plan. So this is what I'm going to target. So na availability only March varke untundi. I don't say even till end of March. Consider it's end of February. Okay, so now it's November middle on December, Jan, Feb. In moon nil I can give a lot of time to you based on how you respond and how you close all the tasks. Okay, so నేను ఇచ్చిన టాస్క్ మీరు క్లోజ్ చేసిన దాన్ని బట్టి, మీరు వాచ్ చేసి నాకు రెస్పాన్స్ ఇచ్చిన దాన్ని బట్టి, ఇట్స్ ఆల్వేస్ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే హౌ వెల్ యూ రియల్లీ స్పీడ్ అప్ ఆన్ ద థింగ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చదువుతున్నారని నేను నమ్మితే నేను నా టైం పెడతాను, కానీ మీరు చదవట్లేదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్నప్పుడు నా టైం నేను పెట్టను. ఐఎమ్ స్టిల్ ఫైన్. నా దగ్గర నుంచి వెళ్ళిపోతా, నాకు జాబ్ రాలేదు నేను వెళ్ళిపోతాను, నేను కట్టిన మనీ ఇవ్వమన్నా ఐఎమ్ స్టిల్ ఫైన్. దట్స్ ఫైన్. ఇట్స్ నాట్ ఫర్ మనీ ఫార్ మీ. నాకు మనీ ఇంపార్టెంట్ కాదు. అక్కడ వచ్చిన స్టూడెంట్ స్ట్రాంగ్ గా నేర్చుకొని ఐ వాంట్ టు బిల్డ్ హిస్ కెరియర్. ఓకే, సో అందువల్ల నాకు అక్కడ స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తా కంటిన్యూ అయ్యే వాళ్ళే నాకు మ్యాండేటరీ కావాలి. ఓకే, నాకు ముగ్గురు ఉన్నాగా నేను క్లాస్ చెప్తాను నాకు అలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యేటప్పుడు. దట్స్ వాట్ ఇన్ మై పాస్ట్. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీ అందరినీ వాచ్ చేయమని చెప్పాను. సో అది కాకుండా సో వన్స్ నాకు రికార్డింగ్స్ లో మినిమం 70% అందరూ అయిపోవాలి. ఓకే, సో అది నెక్స్ట్ 1 week అయిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇమీడియట్లీ ఐ విల్ స్టార్ట్. సో వాట్ ఐ విల్ స్టార్ట్ ఇన్ దీస్ 3 months. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ సాక్ థ్రెట్ హంటింగ్. అది ఇప్పుడైతే ప్రెజెంట్ చెప్పను ఇమీడియట్ గా సాక్ థ్రెట్ హంటింగ్, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్ వన్. బట్ ఇమీడియట్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇస్ క్లౌడ్ సెక్యూరిటీ. సో ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం, జాబ్ ట్రెండ్స్ ప్రకారం, కెరియర్ గ్రోత్ ప్రకారం క్లౌడ్ సెక్యూరిటీ is really big booming. Okay, so we are going to take cloud security on top priority. So in 3 months I'm going to teach you Azure security and AWS security in detail. మీరు ఇప్పుడు ఆల్రెడీ సాక్ 70 రికార్డింగ్స్ ఏదైతే చూస్తున్నారో ఆ రికార్డింగ్స్ లో మీకు ఆల్రెడీ అజూర్ AWS అని చెప్పి బేస్ ఓన్లీ హై లెవెల్ టచ్ ఇచ్చాను. సో ఎలా ఉంటుంది ఏముంటుంది అని చెప్పి.
బట్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈస్ ఇన్ డెప్త్ అనమాట. సో మీరు ఎలాంటి డెప్త్ తీసుకెళ్తానంటే ఓన్లీ క్లౌడ్ సెక్యూరిటీ మీద కూడా మీరు రెజ్యూమ్ పెట్టుకునే అంత. ఓకే, దట్స్ ద ప్లాన్. బట్ నేను 3 నెలలు చెప్పను క్లాసు, హార్డ్లీ ఐఎమ్ థింకింగ్ ఇట్ విల్ క్లోజ్ ఇన్ 1.5 months. ఓకే, సో దాని తర్వాత మీరు అదే స్పీడ్ లో ఉన్న వాళ్ళకి ఆ 1.5 month లో రెజ్యూమ్ ప్రిపరేషన్ కి మీరు జాబ్ కొట్టడానికి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, నేను రెస్పాండ్ అవుతాను అన్నిటికీ. బట్ మార్చ్ నుంచి మాత్రం నెక్స్ట్ 6 months అవ్వచ్చు ప్రాబబుల్లీ. ఓకే, ఐ విల్ రెస్పాండ్ ఇన్ ద వాట్సాప్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తాను, సజెషన్స్ ఇస్తాను. ఓకే, బట్ యాక్టివ్గా అయితే డోంట్ ఎక్స్పెక్ట్ టైం ఫ్రమ్ మీ. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్. సో మార్చ్ లోపు జాబ్ కొడదామని ఎవరైతే ఉన్నారో, మార్చ్ లోపు ఎవరైతే కాదు స్టిల్ తర్వాత అయినా సరే ఇంకో 3 months 4 months వెయిట్ చేస్తాము, ఫాలో అవుతాము ఏదైతే నేను ఇస్తుంటాను ఆ టాస్క్ మొత్తం, ఎవరైతే లైన్ లో ఉన్నారో యు గైస్ కంటిన్యూ. బట్ ఈ ప్లాన్ అవుట్ ఆఫ్ ఉంటే మాత్రం యు గైస్ నీడ్ టు డబుల్ థింక్, డూ యూ రియల్లీ నీడ్ టు స్పెండ్ టైం విత్ మీ. ఓకే, yep, that's up from you guys. That's great. I utilized all 1 hour. Thanks for your time. Go ahead for any questions if you have. Hi, bro. Yeah, so I will stop recording. So let me stop the recording so then you can freely ask questions. Okay.